కోడిగుడ్లను సహజ పద్ధతుల్లో పొదిగించటం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకనే ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేసుకుని సురక్షితంగా గుడ్లను పొదిగిస్తున్నాడు లక్ష్మణ్. మరి ఈ ఇంక్యుబేటర్ ఏ విధంగా పనిచేస్తుంది, దీన్ని రైతులు ఏ విధంగా ఉపయోగించాలి, దీని సహాయంతో రైతు ఎన్ని గుడ్లను ఒకేసారి పొదిగించుకోవచ్చు, గుడ్లు పొదగటానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడు చూద్దాం. మన ఫామ్లో ఇంక్యుబేటర్ సార్ ఇది 1000 కెపాసిటీ ఇంక్యుబేటర్ సార్. ఇట్లాంటివి మనకి 2 ఉన్నాయి ఈ ఫామ్లో. దీంట్లో మనం యాక్చువల్లీ దీంట్లో 1000 అంటే 2 టైమ్స్ లోడ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఒక 500x ఒకసారి లోడ్ చేసుకోవాలి, ఇంకో 500 ఒకసారి లోడ్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం లోడ్ చేస్తే నెక్స్ట్ టైం గుడ్లు పెట్టడానికి మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అట్లానే మీరు 18 డేస్ ఈ ర్యాక్స్లో ఉన్న తర్వాత మిగతా 3 రోజులు అంటే 19, 20, 21 రోజులు ఈ కింద ర్యాక్లో మనం పిల్లలు పెట్టాలి. పేపర్ వేసి ఏమన్నా కుషనింగ్ ఏమన్నా కొబ్బరి పొట్టుగా ఏదైనా వేసి దాంట్లో గుడ్లు పెడితే 19th డే 20, 21st డే ఈ 3 రోజుల్లో దీంట్లోంచి పిల్లలు వచ్చేస్తాయి. ఫస్ట్ 18 డేస్ మాత్రం ఈ ర్యాక్స్లో ఉండాలి సార్. దీన్ని మనం ఇంక్యుబేటర్ అంటాం, ఈ కింద సెటప్ని హ్యాచర్ అంటాం అనమాట. సో దీంట్లో కూడా మనం టైం టు టైం టెంపరేచర్స్ హ్యూమిడిటీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం గుడ్లు పెట్టిన తర్వాత వితిన్ 7 డేస్లోనే మనం చెక్ చేయొచ్చు ఏ పిల్ల అవుతుంది ఏ పిల్ల కాదన్నది. ఇలాగ ఫోన్ ద్వారా కానీ లేదంటే మీకు ఆన్లైన్లో అమెజాన్లో అట్లెట్లో మీకు క్యాన్లర్స్ దొరుకుతాయి, క్యాన్లర్స్ అని. మీరు ఇట్లా చూస్తే ఏది పిల్ల అవుతుంది ఏది పిల్ల కాదు మనకి 7 డేస్లోనే తెలిసిపోతుంది. సో అట్లా తెలిసినప్పుడు గుడ్లు కానిటువంటి తీసేస్తే మళ్ళీ కొత్త ప్లేస్ మనకి జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ పనికిరాని గుడ్లు ఒక 7 డేస్ తర్వాత పిల్లలు కావని ముందే తెలిసినటువంటి గుడ్లను మనం ఏం చేస్తామంటే ఉడకబెట్టేసి మన ఫామ్లో ఉన్నటువంటి కోడి పిల్లలకి ఫీడ్గా వేసేయచ్చు. దాని నుంచి ఏమైందంటే ఫార్మర్కి ఫీడ్ కాస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం 40% ప్రోటీన్ కూడా మన కోళ్ళకి మనమే ఇచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అట్లనే ఇంక్యుబేట్ చేసేటప్పుడు ఏవి పడితే ఈ గుడ్లను మనం ఇంక్యుబేట్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని గుడ్లు మిస్షేప్స్ ఉంటాయి, షేప్ సరిగ్గా లేనటువంటి గుడ్లని, కొంచెం పెద్దగా ఉన్న గుడ్లని, అట్లాంటి వాటిని మనం పొదిగించడానికి పనికిరావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూడండి ఫ్రెండ్, చూసినారా ఒకవైపు ఒత్తుకుపోయినట్టుగా ఉన్నది, షేప్ లేదు గుడ్లో, చూసినారు కదా. సో ఇట్లాంటివి మనం పొదిగించడానికి పనికిరాదు అనమాట. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడండి, ఇది చూసినారు కదా ఒక షేప్ లేదు, ఒకవైపు ఒత్తుకుపోయింది. ఇట్లాంటి గుడ్లు మనం మిషన్లో పెట్టకూడదు. అట్లనే దీనికి లైట్గా హోల్ ఉన్నది, ఇట్లాంటివి కూడా మనం పెట్టవద్దు. సో ఇట్లా లెంత్ ఎక్స్ ఉంటాయి చూడండి, ఇది అన్నిటికంటే చాలా లెంత్ ఎక్కువ ఉన్నది. మనం అనుకుంటాం దీంట్లో పెద్ద పిల్ల ఉంటుందని, అసలు ఇది పిల్లే కాదు. సో ఇట్లాంటివి కూడా మనం పొదిగించవద్దు మై డియర్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ ఇదిగోండి సన్నగా ఉన్నాయి చూసినారా, ఇట్లాంటివి కూడా పెట్టకండి. ఇట్లా మిస్ షేప్స్ ఎక్స్ ఇట్లా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. డార్క్ బ్రౌన్ కలర్ ఇండికేట్స్ మోర్ కాల్షియం. ఈ గుడ్డుకి పైన పెంకు చాలా ఎక్కువ కాల్షియం ఉన్నట్టు అర్థం. సో 21 డేస్ పిల్ల అయిన తర్వాత పొడుచుకుని పిల్ల బయటికి రాలేదు, బాహ్య ప్రపంచాన్ని చూడలేదు అనమాట. సో మధ్యలోనే చనిపోతుంది. సో గుడ్డు ఇంక్యుబేటర్లో పెట్టిన పిల్ల కాదు కాబట్టి ఇట్లాంటి గుడ్లని మన రైతు మిత్రులు చాలా జాగ్రత్తగా చూసుకుని ఇంక్యుబేట్ చేయండి.